హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ A to Z ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో ఫిష్ పకోడా చేస్తున్నాను. ఇంతవరకు ఫిష్ పకోడా చేయడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా చేప ముక్కల్ని ఉప్పుతో బాగా కడగాలి. ఈ విధంగా ఉప్పుతో బాగా శుభ్రం చేస్తే మనకు చేప వాసన రాకుండా తినడానికి బాగుంటుంది. ఇలా కడిగి శుభ్రం చేసిన చేపలను వాటర్ లేకుండా ఇంకో గిన్నెలో వేసుకోండి. ఒక కేజీ ఫిష్ పకోడా చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా కేసరి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, టేస్టీ సాల్ట్ 1 స్పూను, ఫిష్ మసాలా రుచికి తగినంత వేసుకోవాలి, 2 స్పూన్లైనా పర్వాలేదు, మిరప్పొడి మనకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, నిమ్మరసం 1 స్పూను, సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి, కార్న్ఫ్లవర్ 6 స్పూన్లు వేసుకోండి, ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 లీటర్ ఆయిల్ వేసి నూనె బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసిన చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటి వేయండి. ఆయిల్లో చేప ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ చేతుల మీద పడకుండా జాగ్రత్తగా ఉండండి. నూనెలో వేసిన కాసేపటి తర్వాత చేప ముక్కల్ని గరిటెతో అటు ఇటు తిప్పండి. నూనెలో వేసిన చేప ముక్కలను
3 లేదా 4 నిమిషాలు బాగా ఉడికించి వాటిని ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.